సేఫ్టీ నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులను అయితే మాత్రం పక్కన పెట్టాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ అయితే మాత్రం మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తానికి ఈ మధ్యకాలంలో ఈ స్లీపర్ బస్సులో ఎక్కువగా ప్రమాదాలు జరగటం, అలాగే ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరగటంతో కొన్ని మార్గదర్శకాలు అయితే మాత్రం ఎన్హెచ్ఆర్సీ విడుదల చేయడం జరిగింది. అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేకపోతే అందులో అంటే డ్రైవర్ క్యాబిన్ అలాగే ప్రయాణికుల క్యాబిన్ సపరేట్గా ఉండటంతో ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ కమ్యూనికేట్ చేయాలంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిబంధనలు పాటించని, నిబంధనలు సరిగా లేనటువంటి ఈ బస్సులను అయితే మాత్రం పక్కన పెట్టాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ ఆదేశించడం జరిగింది. ఇది ముఖ్యంగా పూర్తిగా ఇది వినియోగదారులకు అవ్వచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ అయితే మాత్రం ఆదేశించింది. ముఖ్యంగా అప్రూవింగ్ విధానం కూడా ఇది సరిగా లేదు అని చెప్పేసి తప్పు పట్టింది. మొత్తానికి ప్రయాణికుల ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బస్సు ప్రమాదాల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీలో అయితే మాత్రం ఒక ఫిర్యాదు అయితే నమోదు అవటం జరిగింది. ఆ ఫిర్యాదుదారు పెట్టినటువంటి అంశాల్లో అనుగుణంగా ఎన్హెచ్ఆర్సీ అయితే మాత్రం కొన్ని మార్గదర్శకాలని విడుదల చేయడం జరిగింది. వీటికి అనుగుణంగా ఉంటేనే, అంటే కొన్ని మార్గదర్శకాలకు లోబడి గనక బస్సులో గనక మార్గదర్శకాలు పాటించి గనక నిబంధనలు ఉంటే మాత్రం వాటికి అనుమతి ఇవ్వాలా, లేకపోతే మాత్రం వాటిని అయితే మాత్రం బస్సులను సీజ్ చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం బస్సు దుర్ఘటనలో చాలా బాధాకరం. చాలామంది కూడా అంటే డ్రైవర్ క్యాబిన్, ప్రయాణికుల క్యాబిన్ సపరేట్గా ఉండటంతో అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే ఏసీ ఉంటుంది, గాఢ నిద్రలో ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో డ్రైవర్ క్యాబిన్ సపరేట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ కమ్యూనికేట్ చేయాలంటే హైడ్రాలిక్ సిస్టంతో ఉన్నటువంటి డోర్స్ తెరుచుకోవాలంటే మాత్రం ఏ చిన్న లోపం ఉన్నా సరే మూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మాన్యువల్గా తెరవాలంటే మాత్రం తెరవని పరిస్థితి. ఈ లోపల జరగాల్సిన నష్టం కూడా జరుగుతున్నటువంటి ప్రస్తుతంలో ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి నిబంధనలు ఏ మేరకు పాటిస్తారో మనం చూద్దాం.